హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే గ్రిల్డ్ బార్బిక్యూ చికెన్ అయితే చేశానండి. చూసారా ఎంతో టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది. ఇది మీకు కూడా ఇంట్లోనే అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనేనండి. ఏది కూడా బయట నుండి మనం పనిగట్టుకుని ఈ చికెన్కి ఇదే కావాలనేది లేదు. అందంగా చేసుకోవచ్చండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. చూసారా ముందైతే నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నామండి. 1 కేజీ చికెన్కి 3 స్పూన్స్ 4 స్పూన్స్ కారం అయితే వేసుకోండి. చూసారా ఇట్లా ముందుగా మంచిగా వాష్ చేసుకుని కారం వేసుకున్న తర్వాత పసుపు 1 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ మసాలా అండి. సాల్ట్ కూడా వేసేసాను నేను ముందు. ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుందండి, మళ్ళీ వేస్తాను. అయితే సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ మసాలా కేజీ చికెన్కి సరిపడినంత వేసుకోండి. కర్రీకి ఎట్లా అయితే కలుపుతామో అట్లానేనండి సేమ్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 3 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వీడియో అయితే మా అబ్బాయి తీస్తున్నాడండి, మా పెద్ద బాబు. నెక్స్ట్ ఇది వచ్చి గరం మసాలా అండి, అలాగే జీలకర్ర ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పెరుగండి, పెరుగు చికెన్కి సరిపడగా వేసుకోండి. మరీ గ్రేవీలా అయితే ఉండొద్దండి, గట్టిగా ముక్కల్లాగానే కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 1 లెమన్ అండి, కేజీ చికెన్కి ఒక ఫుల్ లెమన్ అయితే వేసేసుకోండి. చిన్నది, పెద్దదైతే హాఫ్ వేసుకోండి. వన్ లెమన్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా దీన్ని అయితే కలుపుకోవాలండి. చూసారా కలుపుకున్న తర్వాత ఇట్లయితే ఉంది. దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. అంటే మనం కర్రీలాగా ఆయిల్ గట్ట వేయం కాబట్టి ఇందులోనే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బిర్యానీ మసాలాలు కూడా వేసానండి నేను, కొంచెం ఫ్లేవర్ కోసం. వేసుకున్న తర్వాత బార్బిక్యూ కాల్చుకునేది ఉంటుంది కదండి, దీన్ని ఒకవేళ మీ దగ్గర ఎటువంటి సీకులు ఉన్నా బొగ్గుల మీదైనా కాల్చుకోవచ్చండి, ఏదైనా స్టాండ్ పెట్టి. మా దగ్గర అది ఉంది కాబట్టి ఆ సీకులకైతే ఆ ఊసలకైతే ఆ చికెన్ని గుచ్చుకోవాలండి. కానీ గుచ్చేటప్పుడు అట్లా జాగ్రత్త అండి, చేతిలో గుచ్చుకుందంటే ఇంకా దిగిపోతుంది అంతే. చికెన్లోకి చాలా షార్ప్గా దిగుతుందండి అది గుచ్చేటప్పుడు మటుకు చాలా అంటే చాలా జాగ్రత్తగా గుచ్చుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, అచ్చు బయట రెస్టారెంట్లో కొనుక్కున్నట్టే ఉందండి. మనం ఎంతో డబ్బులు పెట్టి కొనే కంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా చికెన్ తెచ్చుకొని ఇదైతే 10 మంది తినొచ్చండి కేజీ చికెను. అంటే ఫుల్గా తినేవాళ్ళు అయితే ఒక 5గురు తినొచ్చు, కొంచెం కొంచెం తినేవాళ్ళు అయితే 10 మెంబర్స్ వరకు సరిపోద్దండి. ఇటువంటి 6 స్టిక్లు అయితే అయినాయండి 1 కేజీకి. ఇట్లా బొగ్గులు అయితే ముందే రాజేసుకుని ఉంచుకోవాలండి. చూసారా బొగ్గుల మీద అట్లా తిప్పుతూ కాల్చుకోవాలి. మంచిగా చికెన్ అయితే కాలిపోతుందండి. నేను ఇంకా గుచ్చుతున్నాను, అక్కడ మా హస్బెండ్ అయితే కాలుస్తున్నారు. చూసారా ఎర్రగా నిప్పులు అయితే ఎలా ఉన్నాయో చూసారండి. చాలా టేస్టీగా ఉందండి చికెన్ అయితే మట్టుకి, చాలా జ్యూసీగా సాఫ్ట్గా కూడా ఉంది, చాలా యమ్మీగా ఉంది. మీకు బార్బిక్యూ స్టైల్ అండి సేమ్. దీని మీద అయితే కొంచెం ఆయిల్ అయితే పోసుకోండి, ఎందుకంటే ఆ బొగ్గుల్లో మంట అయితే వచ్చండి. ఆ మంటకు కూడా లైట్గా ఫైర్ టచ్ అనేది ఉండాలండి. బార్బిక్యూ అంటే చాలా బాగుంటుంది. అప్పుడు అట్లా ఇసురుకుంటూ ఉండండి బొగ్గులని అయితే. నేనైతే స్పూన్తో అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చికెన్ పీసుల మీద.
చూసారా ఆయిల్ వేస్తున్నప్పుడు ఇట్లా పొగ వస్తుందండి, అట్లనే మంట కూడా వస్తుంది. మీరైతే కంగారు పడకండి, ఏం కాదు. కొంచెం దూరంగా ఉండి కాల్చండి. ముఖం దాని మీద అయితే పెట్టొద్దండి ఆయిల్ వేసేటప్పుడు. ఆ ఫేస్ మీదకి ఒక్కోసారి ఏమవుతుందంటే మంట అనేది పైకి వస్తుంది. చూసారండి కాలిపోయింది చికెన్ అయితే, మంచి సాఫ్ట్గా ఉందండి. ఎంత బాగున్నాయో చూసారా పీసులు అయితే. ఒక స్టిక్ అండి అది, చూసారా ఆయిల్ వేస్తుంటే మంట ఎలా వస్తుందో చూసారా. ఎక్కువ మంటకు కూడా ఉంచకూడదండి, ఇది లాస్ట్దండి. లాస్ట్ 2 ఉంటే నేను అట్లా మంట చూపించడానికి అట్లా చేసినాము. చూసారా చికెన్ అయితే జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుందండి. సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.